క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనం 23వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుచున్నాం. నేటి పఠనాల సందేశం నిజమైన క్రైస్తవ శిష్యరికం అంటే ఏమిటి, లేదా క్రీస్తును అనుసరించడం అంటే ఏమిటి, క్రీస్తును అనుసరించాలి అంటే మనం ఏమి చేయాలి, క్రీస్తు శిష్యులకు ఉండాల్సిన లక్షణాలు ఏమిటి, క్రీస్తు శిష్యులముగా మనం మన రోజువారీ జీవితాలలో ఎలా జీవించాలి అన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను నేటి పఠనాల ద్వారా ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మన భౌతిక జీవితాలు ఎంతో ఉన్నతముగా ఉండాలని ఆశిస్తూ ఉంటాం. మరి అలాగే మన ఆధ్యాత్మిక జీవితాలు కూడా ఇంకా మహోన్నతముగా ఉండాలని మనం కోరుకోవాలి. ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి అంటే, అభివృద్ధి చెందాలి అంటే విశ్వాసము, నమ్మకము, దైవభక్తి, సోదర ప్రేమ కలిగి ఉండాలి. దేవుని చిత్తానుసారముగా మనం జీవించాలి. అన్నింటికన్నా ముఖ్యముగా క్రీస్తును అనుసరించాలి. క్రీస్తును అనుసరించడం అంటే క్రీస్తులోనే మన సంపూర్ణ నమ్మకం, క్రీస్తు బోధనలను పాటించటం. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తుకు నిజమైన జీవితకాలం శిష్యులముగా ఉండాలి అంటే క్రీస్తు మనల నుండి ఏమి ఆశిస్తూ ఉన్నారో తెలుసుకోవాలి. నేటి పఠనాలు మన జ్ఞానస్నానపు వాగ్దానాలను సవాలు చేస్తూ దేవుని చిత్తానికి సంపూర్ణముగా కట్టుబడి ఉండాలని, మన జీవితాల్లో దేవునికే మొదటి స్థానం ఇవ్వాలని, ప్రథమ స్థానాన్ని ఇవ్వాలని బోధిస్తూ ఉన్నాయి. నిజమైన క్రైస్తవ శిష్యరికం అంటే ఇదే. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సుశేషం క్రీస్తు శిష్యరికం గురించి, శిష్యులకు ఉండాల్సిన లక్షణాల గురించి బోధిస్తూ ఉంది. ప్రభువు గ్రామాలలో, పట్టణాలలో దైవరాజ్యము గురించి బోధిస్తూ ఉన్నప్పుడు, అద్భుతాలు చేస్తూ ఉన్నప్పుడు గుంపులు గుంపులుగా ఎంతోమంది ఆయనను అనుసరించారు. అయితే వారిలో ఎంతమంది నిజమైన క్రీస్తు అనుచరులుగా ఉన్నారు? ఈరోజు మనము కూడా మన జ్ఞానస్నానము ద్వారా క్రీస్తు అనుచరులం అయ్యాం. రోజు ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, ఆరాధనలో, దివ్య పూజాబలిలో పాల్గొంటూ ఉన్నాం. అయితే మనలో ఎంతమందిమి నిజమైన క్రీస్తు అనుచరులం? ఇది తెలుసుకోవాలి అంటే క్రీస్తును అనుసరించటానికి మనల నుండి ప్రభువు ఏమి కోరుతూ ఉన్నారో మనం తప్పకుండా తెలుసుకోవాల్సిందే. నేటి సందేశం మనకు, మన రోజువారీ జీవితాలకు ఎంతో ప్రాముఖ్యం. ఎందుకంటే ఈనాడు మనం ఎదుర్కొంటున్న సవాళ్ళు, లోకము యొక్క ఒత్తిడిల మధ్య క్రీస్తుకు నిజమైన శిష్యులుగా ఎలా ఉండాలో నేటి పఠనాలు మనకు స్పష్టంగా మార్గాన్ని చూపిస్తూ ఉన్నాయి. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మొదటిగా లూకా సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో ప్రభు ఇలా అంటూ ఉన్నారు. నన్ను వెంబడింపగోరి తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, కడకు తన ప్రాణమునైనను త్యజింపనివాడు నా శిష్యుడు కానేరడు. మన కుటుంబాన్ని, మన ప్రాణాన్ని త్యజించాలి అని ప్రభు కోరుతూ ఉన్నారు. గొప్ప జనసమూహము ఆయనను వెంబడించింది. యేసు యెరూషలేమునకు ప్రయాణమైపోతూ ఉన్నారు. అనగా శ్రమలు, మరణం వైపునకు ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నారు. మరి జనసమూహము ఏ ఉద్దేశంతో క్రీస్తును అనుసరిస్తూ ఉన్నారు? రాజకీయ స్వతంత్రము కొరక, స్వస్థత కొరక, భోజనము కొరక? అలాంటి సందర్భంలో ప్రభు ఈ మాటలను పలికారు. నన్ను వెంబడింపగోరి తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, కడకు తన ప్రాణమునైనను త్యజింపనివాడు నా శిష్యుడు కానేరడు. మన కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను ద్వేషించాలని కాదు. యేసు తన తల్లిదండ్రులను ఎప్పుడు ద్వేషించలేదు. వారికన్నా ఎక్కువగా ప్రభువును ప్రేమించాలి అని దీని అర్థం. ప్రభు తర్వాతనే ఏదైనా, ఎవరైనా అని అర్థం. ప్రభువునకు ప్రాధాన్యత ఇవ్వాలని అర్థం. ఇదే విషయాన్ని మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనంలో చూస్తూ ఉన్నాం. తన తండ్రిని గాని, తల్లిని గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన కుమారుని గాని, కుమార్తెను గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా,
క్రీస్తు శిష్యులు తమ కుటుంబము కన్నా, తమ ప్రాణము కన్నా ప్రభువును ఎక్కువగా ప్రేమించాలి. క్రీస్తును మనము సంపూర్ణముగా అనుసరించాలి అంటే ఇహలోక బాంధవ్యాలను వీడి క్రీస్తుతో బాంధవ్యాన్ని ఏర్పరచుకోవాలి. తన ప్రాణమునైనను త్యజింపని వాడు అంటే క్రీస్తు కొరకు సాక్షిగా జీవించటం, అవసరమైతే వేద సాక్షి మరణాన్ని పొందడం. ప్రియ సహోదరి సహోదరులారా, మన రోజువారీ జీవితంలో ప్రభు పలికిన ఈ మాటలను మనం ఎలా జీవించాలి? కుటుంబాన్ని త్యజించటం అంటే మన రోజువారీ జీవితంలో దాని అర్థం ఏమిటి? వాస్తవంగా కుటుంబాన్ని విడిచిపెట్టమని కాదు. దాని అసలైన భావం ఏమిటంటే, మొదటిగా దేవునికి మొదటి స్థానం ఇవ్వటం. మన జీవితంలో దేవునికి, ఆయన చిత్తానికి, ఆయన రాజ్యానికి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలి. మన కుటుంబ సభ్యుల ప్రేమ కంటే దేవుని ప్రేమ గొప్పది అని మనం గుర్తించాలి. అంటే కుటుంబ సభ్యుల కోరికలు లేదా ఆసక్తులు దేవుని ఆజ్ఞలకు విరుద్ధంగా ఉన్నప్పుడు మనం దేవుని పక్షాన నిలబడాలి. రెండవదిగా దేవుని చిత్తాన్ని అనుసరించడం. దేవుడు మనలను ఏదైనా చేయడానికి మనలను పిలిచినప్పుడు అది మన కుటుంబము అనుకుంటున్న దానికి భిన్నంగా ఉన్నప్పటికీ మనం దేవుని మార్గాన్ని ఎంచుకోవాలి. ఉదాహరణకు, మీరు స్వార్థ పరిచర్య చేయాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు మీ కుటుంబము దానికి అంగీకరించకపోయినను మీరు ఆ పనిని కొనసాగించాలి. మూడవది, ప్రేమలో ప్రాధాన్యతను గుర్తించటం. మనం మన కుటుంబ సభ్యులను ప్రేమించకుండా ఉండకూడదు. బదులుగా దేవునిపై మనకున్న ప్రేమ కుటుంబ ప్రేమ కంటే చాలా గొప్పది మరియు దృఢమైనదిగా ఉండాలి. దేవుని ద్వారానే మనకు నిజమైన ప్రేమ లభిస్తుంది. ఆ ప్రేమను మనం మన కుటుంబ సభ్యులతో పంచుకోగలం. ఈ విధంగా కుటుంబాన్ని త్యజించడం అనేది త్యాగాన్ని సూచిస్తుంది. దాని ద్వారా మనము క్రీస్తు శిష్యులుగా మారడానికి అవసరమైన నిబద్ధతను కలిగి ఉంటాము. ఈ నిబద్ధతతో మనం దేవునిని అనుసరిస్తే ఆయన మనకు, మన కుటుంబాలకు కూడా దీవెనలను కురిపిస్తారు. అలా జీవిస్తే మనం పొందుకునే ప్రతిఫలము గురించి లూకా సువార్త 18వ అధ్యాయము 29-30 వచనాల్లో చదువుతూ ఉన్నాం. దేవుని రాజ్యము నిమిత్తము ఇంటిని, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, తల్లిదండ్రులను పరిత్యజించిన ప్రతివాడు ఇహలోకమున నిత్య జీవమును పొందును అని. కుటుంబం మనకు ఎంతో విలువైనది. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని పిలుపు దానికి మించినది. మన కుటుంబము, మన నిర్ణయాలు లేదా మన ఆలోచనలు దేవుని మార్గానికి అడ్డు వచ్చినప్పుడు దేవుని వైపే మనం నిలబడాలి. దేవుని మార్గంలో నడవాలి అంటే కొన్నిసార్లు కుటుంబంతో విభేదాలు రావచ్చు, లేదా మనం వారికి దూరంగా ఉండాల్సి రావచ్చు. అప్పుడు మనం విశ్వాసం కోసం ఆ బాధను స్వీకరించడానికి మనము సిద్ధంగా ఉండాలి. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, రెండవదిగా లూకా సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో ప్రభు అంటూ ఉన్నారు, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు యోగ్యుడు కాడు. ఇదే విషయాన్ని 9వ అధ్యాయం 23వ వచనంలో కూడా చదవవచ్చు. ప్రభువు పలికిన ఈ మాటలు ఆత్మత్యాగాన్ని సూచిస్తుంది. మన సిలువను ఎత్తుకొని ప్రభువును అనుసరింపవలెను అంటే ప్రభు నిమిత్తము మన ప్రాణమును ధారపోయాలి. తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును ధారపోయేవాడు దానిని దక్కించుకొనును అని లూకా సువార్త 9వ అధ్యాయం 24వ వచనంలో చదువుతూ ఉన్నాం. క్రీస్తును అనుసరిస్తున్నప్పుడు విశ్వాసము కొరకు ఎన్నో కష్టాలను, అవమానములను, బాధలను పొందవలసి ఉంటుంది. ఇరుకైన మార్గమున ప్రవేశించవలసి ఉంటుంది. రోమను కాలములో శిలువ మరణం అవమానానికి చిహ్నం, గురుతు. శిలువపై మరణశిక్షను పొందడివారు వారి శిలువను ఎత్తుకొని వెళ్ళడివారు. అయితే శిలువ మరణాన్ని పొందిన క్రీస్తు దానికి ఒక నూతన అర్థాన్ని ఇచ్చారు. ఇప్పుడు శిలువ ప్రేమకు, క్షమకు, త్యాగానికి, దైవానుగ్రహానికి చిహ్నం. శిలువ ఎత్తుకోవడం అంటే అది ఒక భారము కానీ అవమానము కానీ కాదు. క్రీస్తును అనుసరించుటకు మనలను మనము త్యజించుకోవటం, ప్రేమతో, ఓర్పుతో, క్షమతో, త్యాగముతో జీవించటం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆనాటి ప్రజలు యేసును రాజుగా భావించారు. రోమన్లపై జయించి ఒక నూతన సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడని వారందరూ కూడా భావించారు.
ఆ రాజ్యము త్వరలోనే అవతరింపనున్నదని వారందరూ కూడా తలంచారు. లూకా సువార్త 19:11 చూడవచ్చు. అయితే ఎప్పుడైతే యేసు తాను అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి మరణాన్ని పొందవలసి ఉన్నానని బోధించినప్పుడు అనేక మంది ఆయనను తృణీకరించారు. అనేక మంది ఆయనను వెంబడించడం మానేశారు. అనేక మంది ఆయనను విడిచి వెళ్ళిపోయారు. వారి ఆలోచనలను, పద్ధతులను, కోరికలను ప్రభు కొరకు విడనాడలేకపోయారు. అంతా మంచిగా సాఫీగా సాగుతున్నప్పుడు క్రీస్తును అనుసరించడం సులభమే. కానీ కష్టాలు, బాధలు, అవమానములు, సమస్యలు వచ్చినప్పుడు మన అనుసరణ ఎంత సత్యమో తెలుస్తుంది. ఆయనను అనుసరించువారు లోకమున కష్టాల పాలగుదురని ప్రభువే చెప్పి ఉన్నారు. యోహాను సువార్త 16:33. అలాగే లూకా సువార్త 9:57 నుండి 62 మనం చూసినట్లయితే 3 వ్యక్తులు క్రీస్తును అనుసరించాలని ఎంతో ఉత్సాహముతో వచ్చారు. కానీ దానికి కావలసినటువంటి త్యాగాన్ని వారు చేయలేకపోయారు. తద్వారా వారు ప్రభువును అనుసరించలేకపోయారు. ప్రభు యొక్క శిష్యులుగా మారలేకపోయారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన రోజువారీ జీవితంలో ప్రభు పలికిన ఈ మాటలను మనం ఎలా జీవించాలి? సిలువను ఎత్తుకోవడం అంటే శారీరకంగా ఒక పెద్ద బరువును మోయడం కాదు. దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థము చాలా లోతైనది. మొదటిగా ఆత్మత్యాగం మరియు స్వార్థాన్ని విడిచిపెట్టడం. సిలువను ఎత్తుకోవడం అంటే మన స్వంత కోరికలు, సుఖాలు, స్వార్థపూరితమైన ఆలోచనలను విడిచిపెట్టడం. క్రీస్తు మన కోసం తనను తాను త్యాగం చేసుకున్నారు. అదేవిధంగా మనము కూడా మన స్వంత ఆశలను, ప్రణాళికలను దేవుని చిత్తానికి అనుగుణంగా మార్చుకోవాలి. ఉదాహరణకు, మీరు ఎవరిపైనైనా కోపంగా ఉన్నప్పుడు ఆ కోపాన్ని మనసులో పెట్టుకోకుండా క్షమించటానికి ప్రయత్నం చేయాలి. మనకు ఇష్టం లేకపోయినా పేదవారికి లేదా కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయటానికి ముందుకు రావాలి. రెండవదిగా కష్టాలను సహనముతో స్వీకరించటం. క్రీస్తును అనుసరించినప్పుడు మన జీవితంలో సమస్యలు, బాధలు, అవమానాలు రావచ్చు. ఇవి కూడా మన సిలువలో భాగమే. వీటిని మనము ఓర్పుతో, విశ్వాసముతో ఎదుర్కోవాలి. సమస్యల నుండి పారిపోకుండా వాటిని దేవుని మహిమ కొరకు మనం స్వీకరించాలి. ఉదాహరణకు, మీ విశ్వాసం కోసం ఇతరుల నుంచి వ్యతిరేకత లేదా విమర్శ ఎదురైనప్పుడు దానిని ధైర్యంగా ఎదుర్కొని దేవునిపై మీ నమ్మకాన్ని ఉంచాలి. కుటుంబంలో లేదా ఉద్యోగంలో ఎదురయ్యే కష్టాలను దేవునిపై ఆధారపడి సహనముతో భరించాలి. మూడవదిగా, సిలువను ఎత్తుకోవటం అంటే దేవుని పట్ల నిబద్ధత కలిగి జీవించటం. సిలువను ఎత్తుకోవటం అనేది కేవలము ఒక్కరోజు చేసే పని కాదు. అది మన జీవితాంతము కొనసాగే ఒక నిబద్ధత. ప్రతిరోజు మనము చేసే పనులు, ఆలోచనలు, నిర్ణయాలు దేవునికి మహిమ కలిగించేవిగా ఉండాలి. ఉదాహరణకు, ప్రతిరోజు ప్రార్థన, బైబిలు పఠనంలో సమయాన్ని గడపాలి. మీ పనులు, మాటల ద్వారా క్రీస్తు ప్రేమను ఇతరులకు చూపించాలి. సిలువను ఎత్తుకోవడం అంటే మన కష్టాల ద్వారా క్రీస్తుతో ఐక్యమవ్వడం. ఈ ప్రక్రియలో మనల్ని మనము దేవునికి పూర్తిగా సమర్పించుకుంటాం. ఈ మార్గంలో మనము నడిచినప్పుడు దేవుడు మనకు బలాన్ని ఇస్తారు మరియు ఆశీర్వదిస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక మూడవదిగా లూకా సువార్త 14:33 ప్రభు ఇలా అంటూ ఉన్నారు: తన సమస్తమును త్యజించిన తప్ప ఎవడును నా శిష్యుడు కానేరడు అని. అనగా మన సంపదలను మనము త్యజించాలి. సమస్తమును త్యజించటము అనగా అన్నీ వదిలి అనామకముగా జీవించటం కాదు, పేదరికములో జీవించాలని కాదు. మనకున్న సంపదలపై వ్యామోహాన్ని విడనాడాలి. ఇహలోక సంపదలపై అత్యాశను విడనాడాలి. భౌతిక సంపదలు దేవుని కంటే ముఖ్యమైనవిగా మారకుండా మనం చూసుకోవాలి. పరలోక సంపదలపై మన దృష్టిని సారించాలి. మనకున్న దానిని ఇతరులతో పంచుకోవాలి. పొరుగువారిని ప్రేమించాలి. న్యాయం కోసం కృషి చేయాలి. మత్తయి సువార్త 19:21 ప్రభు పలికిన మాటలను గుర్తు చేసుకుందాం. నీవు పరిపూర్ణుడవు కాగోరినచో వెళ్ళి నీ ఆస్తిని అమ్మి
బీదలకు దానము చేయుము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను అనుసరింపుము. అలాగే లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వచనంలో ప్రభు ఇలా చెబుతూ ఉన్నారు, జాగరూకత వహింపుడు, ఎట్టి లోభమునకు లోను కాకుడు, ఏలయనా మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు అని. ప్రియ సహోదరి సహోదరులారా, మన రోజువారీ జీవితంలో మనకున్న సంపదలను త్యజించాలి అన్న ప్రభు మాటలను మనం ఎలా జీవించాలి? మొదటిగా దాతృత్వం మరియు పంచుకోవటం. మనకున్న సంపదలో కొంత భాగాన్ని ఇతరులకు సహాయం చేయటానికి ఉపయోగించాలి. ఇది డబ్బు రూపంలోనే కాకుండా మన సమయాన్ని, మన తెలివితేటలను, మనకున్నటువంటి వనరులను కూడా ఇతరులతో పంచుకోగలగాలి. ఉదాహరణకు నిరుపేదలకు ఆహారము, బట్టలు ఇవ్వటం, నిస్సహాయులకు సహాయం చేయటం, అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని పరామర్శించటం. రెండవదిగా వస్తు వ్యామోహాన్ని విడిచిపెట్టడం. మనం కొత్త వస్తువుల మీద లేదా విలాసవంతమైన జీవితం మీద అధికంగా ఆసక్తిని చూపకూడదు. డబ్బును అనవసరమైన వాటిపై ఖర్చు చేయకుండా దేవుని రాజ్యానికి, ఇతరులకు సహాయపడటానికి ఉపయోగించాలి. మూడవదిగా దేవునిపై ఆధారపడటం. మన సంపద మన భద్రతకు మూలం అని భావింపకుండా దేవుడే మనకు ఆశ్రయం, భద్రత అని మనము దృఢంగా విశ్వసించాలి. మన అవసరాలను తీర్చడానికి దేవుడు ఉన్నారు అని మనం నమ్మాలి. ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా దేవుడు మనకు మార్గం చూపిస్తారని ప్రార్థన చేయాలి. ఈ విధంగా సంపదను త్యజించటం అంటే మన హృదయాలను సంపదల నుంచి వేరు చేసి దేవునిపై సంపూర్ణముగా కేంద్రీకరించటం. మనం ఈ లోకంలోని సంపదలపై వ్యామోహం లేకుండా పరలోకములోని నిత్య జీవితానికి విలువ ఇవ్వాలి అని ప్రభు మాటలు మనకి స్పష్టంగా బోధిస్తున్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, నేడు క్రీస్తు శిష్యులు కానేరని వారు ఎవరంటే దేవుని వాక్యాన్ని చదివి విని దానిని పాటించని వారు. అటువంటి వారు క్రీస్తు శిష్యులు కానేరరు. శ్రమలను భరించలేని వారు శిష్యులు కానేరరు. సువార్తను బోధించి పాటించని వారు శిష్యులు కానేరరు. కనుక క్రీస్తును అనుసరించటం అంటే ఆయనకు ప్రథమ స్థానాన్ని ఇవ్వటం. క్రీస్తును అనుసరించటం అంటే సంపూర్ణ పరిత్యాగం. నిత్య జీవితానికి ఏ ఆటంకాన్నైనను మనం తీసివేయాలి. లూకాసు వార్త 16వ అధ్యాయము 13వ వచనంలో మీరు దైవమును ద్రవ్యమును సేవింపలేరు అని చదువుతున్నాం. కనుక ఇహలోక వ్యామోహాలలో జీవిస్తూ, పాపములో జీవిస్తూ మనం క్రీస్తును అనుసరించలేము. ఆయన శిష్యులము కానేరము. కనుక మనలో పరివర్తన కలగాలి, హృదయ పరివర్తన చెందాలి. క్రీస్తును అనుసరించుటకు తగిన విధముగా మనం సిద్ధపడాలి. యేసును అనుసరించటం అనేది అంత తేలికగా తీసుకునే నిర్ణయం కాదు. ఈ విషయాన్ని ప్రభు 2 ఉపమానములతో స్పష్టంగా వివరించారు. లూకాసు వార్త 14వ అధ్యాయము 28వ వచనం నుండి 32వ వచనం వరకు. మొదటి ఉపమానము, గోపురము కట్టువాడు దానిని పూర్తి చేయుటకు తగిన వ్యయము ఉన్నదా లేదా అని ఆలోచించడా? ఈ ఉపమానం క్రైస్తవ శిష్యరికంలో మనకు కావలసిన ముందు చూపు మరియు నిబద్ధత గురించి తెలియజేస్తుంది. ఈ ఉపమానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, క్రీస్తును అనుసరించటం అనేది ఒక గొప్ప నిర్ణయం. దీనికి తగినంత సంసిద్ధత మరియు త్యాగం అవసరమని స్పష్టంగా తెలియజేస్తుంది. క్రీస్తు శిష్యులుగా మారాలనుకునేవారు దానివల్ల వచ్చే కష్టాలు, సవాళ్ళు మరియు త్యాగాలను ముందుగానే లెక్కించుకోవాలి. గోపురము కట్టడం మొదలుపెట్టి పూర్తి చేయకుండా ఆపేయడం ఎలాగైతే అవమానమో, అలాగే క్రీస్తును అనుసరించటం మొదలుపెట్టి మధ్యలో ఆపేయడం కూడా అంతే. క్రీస్తు శిష్యరికం అనేది జీవితాంతము కొనసాగే ఒక ప్రయాణం. దానికి స్థిరమైన నమ్మకం మరియు ఓర్పు అవసరం. ఈ ఉపమానంలో వ్యయమును లెక్కించకుండా మొదలుపెట్టిన వ్యక్తిని చూసి ఇతరులు ఇతడు ఆరంభశూరుడే కానీ కార్యసాధకుడు కాలేకపోయెను అని వెక్కిరిస్తారు, అపహాస్యం చేస్తారు. అలాగే దేవుని మార్గంలో నిబద్ధత లేకపోతే మన విశ్వాసం అవమానానికి గురవుతుంది అని మనందరం కూడా గ్రహించాలి. ఈ ఉపమానము ద్వారా క్రీస్తు మనకు చెప్పదలుచుకున్న సందేశం ఏమిటంటే, క్రీస్తును అనుసరించాలని
మీరు నిర్ణయించుకున్నప్పుడు దానికి అవసరమైన త్యాగానికి, కష్టాలకు మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అని ప్రశ్నించుకోవాలి. ఈ మార్గం సులభమైనది కాదు, కానీ పూర్తి నిబద్ధతతో ముందుకు వెళ్తేనే నిత్య జీవపు ప్రతిఫలం మనకి లభిస్తుంది. రెండవ ఉపమానం, యుద్ధమునకు వెళ్ళు రాజు తన దగ్గర కావాల్సినంత సైన్యము బలగము ఉన్నదా లేదా అని ఆలోచింపడా? ఈ ఉపమానం క్రీస్తును అనుసరించేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేస్తుంది. యుద్ధానికి వెళ్ళే రాజు ఎలాగైతే తన శక్తిని, బలగాన్ని అంచనా వేసుకుంటాడో అదే విధముగా క్రైస్తవ శిష్యులు కూడా తమ ఆధ్యాత్మిక ప్రయాణానికి అవసరమైన నిబద్ధత, బలము ఉన్నాయో లేదో తెలుసుకోవాలని ఈ ఉపమానం మనకు స్పష్టంగా బోధిస్తుంది. క్రీస్తును అనుసరించే మనము కూడా మనకు ఎదురయ్యే ఆధ్యాత్మిక యుద్ధంలో మన శత్రువైన సాతాను బలము ఎంత ఉందో తెలుసుకోవాలి. క్రీస్తు శిష్యులుగా మారాలంటే, శత్రువైన సాతానుపై విజయాన్ని సాధించాలి అంటే మనకు దేవుని సహాయము, పవిత్రాత్మ బలము అవసరమని గుర్తించాలి. ఈ ఉపమానము ద్వారా క్రీస్తును అనుసరించటం అనేది ఒక చిన్నపాటి ప్రయాణము కాదు, ఇది ఒక యుద్ధము లాంటిదని ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ ఆధ్యాత్మిక యుద్ధంలో గెలవాలి అంటే మనం పూర్తిగా క్రీస్తుకు కట్టుబడి ఉండాలి, లేకపోతే మనం ఓడిపోతాం. కాబట్టి క్రీస్తు శిష్యులుగా మనము అన్ని పరిస్థితులకు, సవాళ్లకు సిద్ధముగా ఉండాలి. ఆయనను అనుసరించటానికి, మన సర్వస్వాన్ని దారపోయటానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే మనం దేవునితో కలిసి ఈ యుద్ధంలో విజయాన్ని సాధించగలం. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణంలో క్రీస్తును అనుసరించుటకు కావలసిన దృఢ నిర్ణయాన్ని తీసుకోవటానికి మనకు దైవ జ్ఞానము ఎంతో అవసరమని తెలియజేస్తుంది. ఈ దైవ జ్ఞానాన్ని కేవలం పవిత్రాత్మ మాత్రమే మనకు ఇవ్వగలదు. అందుకే నేటి మొదటి పట్టణంలో ఇలా చదువుతూ ఉన్నాం. నీవు నీ జ్ఞానమును దయచేసిననే తప్ప, స్వర్గము నుండి నీ పవిత్రాత్మను పంపిననే తప్ప నీ చిత్తమును ఎవడు తెలుసుకోగలడు? ఈ రీతిన నీవు దయచేసిన జ్ఞానము ద్వారా భూమి మీది నరులు రుజుమార్గమున నడుచుచున్నారు, నీకు ప్రీతికరమైన కార్యము ఏదో తెలుసుకుంటూ ఉన్నారు. 9వ అధ్యాయము 17వ వచనము, 18వ వచనం. కనుక క్రీస్తుకు నిజమైన శిష్యులుగా జీవించుటకు, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ నుండి వివేచన, బలము కోసం మనం ప్రార్థించాలి. క్రీస్తు చెప్పిన విధముగా పవిత్రాత్మ శక్తి మనకు మార్గము, సత్యము, జీవము గురించి తెలియజేస్తుంది. దేవుణ్ణి సంతృప్తిపరచుట ఎలాగో మనకు తెలియజేస్తుంది. మరియు ఆత్మ యొక్క దైవ జ్ఞానము ద్వారా మనము రక్షింపబడతాం. ఆత్మశక్తి ద్వారా మనం మరలా నూతనముగా జన్మిస్తాం. మనం ఆత్మశక్తి చేత నడిపింపబడతాం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తును అనుసరించుటకు మనము నిత్యము ప్రార్థన చేయాలి. చివరిగా, క్రీస్తు శిష్యులముగా కొనసాగాలి అంటే ప్రతిదినం ప్రార్థన చేయాలి. ఆదివార దివ్య పూజాబలిలో పాల్గొని దివ్య ప్రసాదాన్ని యోగ్య రీతిగా స్వీకరించాలి. దివ్య గ్రంథ పఠనం చేయాలి. సేవాపూరితమైనటువంటి జీవితాన్ని జీవించాలి. అందరితో ఆధ్యాత్మిక స్నేహాన్ని చేయాలి. దైవ కార్యము కొరకు మన సమయాన్ని, శక్తిని వెచ్చించాలి. నేటి రెండవ పట్టణంలో క్రీస్తుకు నిజమైన శిష్యునికి విరక్తత్వము, త్యాగము చాలా అవసరమని బోధిస్తుంది. క్రీస్తుకు బాధ్యతాయుతమైన అపోస్తలుడిగా, ఉత్సాహవంతుడైన శిష్యుడిగా పునీత పౌలు తన కొత్త సహాయకుడు అయినటువంటి ఒనేసిము యొక్క సేవను వదులుకొని అతని యజమాని వద్దకు తిరిగి పంపాల్సి వచ్చింది. అదేవిధముగా క్రీస్తుకు నూతన శిష్యుడిగా ఒనేసిము పౌలును విడిచిపెట్టి పారిపోయిన ఒక బానిసగా తన యజమానిని ఎదుర్కొని దాని పర్యవసనాలను అంగీకరించాల్సి వస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ శిష్యరికపు సవాలును మనము గొప్ప నిబద్ధతతో స్వీకరించి ఆచరణలో పెట్టాలి. ఇలా జీవించాలి అంటే మనము మొదటిగా ప్రార్థన చేయాలి. ప్రతిరోజు దేవునితో మాట్లాడాలి, బైబిల్ పఠనం చేయాలి, ధ్యానం చేయాలి. వీటి ద్వారా మనం మన ఆధ్యాత్మిక శక్తిని పునరుద్ధరించుకుంటాం. రెండవదిగా, దివ్య ప్రసాదంలో భాగస్వామ్యం కావాలి. తరచుగా దివ్య ప్రసాద వేడుకల్లో పాల్గొనడం వలన దేవుని జీవితంలో మనం పాలు పంచుకుంటాం. అలాగే మనం పాపం చేసినప్పుడు, ఆయనకు దూరమైనప్పుడు సమాధాన దివ్య సంస్కారమును మనము కృతజ్ఞతతో స్వీకరించాలి. మూడవదిగా, విరక్తత్వము మరియు త్యాగము కలిగి జీవించాలి. చెడు అలవాట్లను వదిలేసి విరక్తత్వము మరియు త్యాగ భావనలను మనం అలవర్చుకోవాలి. నాలుగవదిగా, సేవా జీవితాన్ని జీవించాలి.
మన సమయాన్ని, ప్రతిభను విశ్వవ్యాప్తమైన సంఘానికి, శ్రీసభకు, ముఖ్యముగా మన విచారణ సంఘంలో దేవుని సేవ కోసం దాతృత్వంతో ఉపయోగించాలి. ఈ విషయములో పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వంపై మనం ఆధారపడాలి. 5వదిగా ప్రేమ, దయ కలిగి జీవించాలి. అణగారిన వారితో సహా దేవుని బిడ్డలందరినీ ప్రేమించాలి. వినయం, నిస్వార్థముతో దయ, కరుణ, క్షమ, సేవ వంటి పనులు చేయాలి. 6వదిగా బాధ్యతతో కూడినటువంటి జీవితాన్ని మనం జీవించాలి. మన వృత్తిలో, మన జీవితంలో మనకు అప్పగించిన బాధ్యతలను, విధులను నిబద్ధతతో నెరవేర్చాలి. ఉదాహరణకు వివాహములో విశ్వాసంగా ఉండటం, మన జీవితంలో, వృత్తిలో న్యాయానికి కట్టుబడి ఉండటం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆత్మపరిశీలన చేసుకుందాం. ఈరోజు నేను నా జీవితంలో క్రీస్తుకు మొదటి స్థానాన్ని ఇస్తూ ఉన్నానా? దేవునికి, ఆ పరలోక రాజ్యానికి ప్రథమ స్థానాన్ని ఇస్తూ ఉన్నానా? లేదా నా కుటుంబము కంటే నేను దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నానా అని ఆత్మపరిశీలన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువుకు నిజమైనటువంటి శిష్యులుగా జీవించటానికి, నిబద్ధత కలిగినటువంటి శిష్యులుగా జీవించటానికి, నిత్య జీవిత కాలపు శిష్యులుగా ఆయనకు ఉండటానికి కావలసినటువంటి శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని, ముఖ్యముగా పవిత్రాత్మ యొక్క శక్తిని దయచేయమని మనం ఈరోజు ప్రత్యేకంగా మన కోసం, మన కుటుంబం కోసం, మన సంఘం కోసం, ఈ లోకము కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్.